హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీకేఎస్ యూనివర్స్. ఫ్రెండ్స్, ముందుగా మన ప్రీవియస్ వీడియోకి వచ్చిన అమేజింగ్ కామెంట్స్ చూద్దాం. సరే ఫ్రెండ్స్, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మన అవైటెడ్ ఫిజిక్స్ పార్ట్ 8ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ 1.9 స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కాన్సెప్ట్స్ ని కంప్లీట్ గా అర్థం చేసుకో. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1.9 చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్ ని చదువుదాం. టూ చార్జెస్ ప్లస్ ఆర్ మైనస్ 10 మ్యూ కూలుమ్ ఆర్ ప్లేస్డ్ 5 mm apart. Determine the electric field at a point P on the axis of the dipole 15 cm away from its center O on the side of the positive charge. B, a point Q 15 cm away from O on a line passing through O and normal to the axis of the dipole. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లమ్ ని అర్థం చేసుకుందాం. క్వశ్చన్ లో ప్లస్ ఆర్ మైనస్ 10 మ్యూ కూలుమ్ అని ఇచ్చారు. అంటే ఒకటి +10, ఇంకొకటి -10. ఈ రెండు ఆపోజిట్ చార్జెస్ మధ్య డిస్టెన్స్ 5 mm. కాబట్టి ఈ రెండు చార్జెస్ కలిసి ఎలక్ట్రిక్ డైపోల్ ని ఫార్మ్ చేస్తాయి. ఫ్రెండ్స్, పార్ట్ ఏ లో అబ్జర్వేషన్ పాయింట్ P డైపోల్ యాక్సిస్ మీద ఉంది. సెంటర్ O నుండి 15 cm డిస్టెన్స్ లో పాజిటివ్ చార్జ్ సైడ్ లో ఉంది. కాబట్టి ఇది మన కేస్ 1 యాక్సియల్ పొజిషన్. ఫ్రెండ్స్, ఫిగర్ 1.18 ని అబ్జర్వ్ చేయండి. ఏ పాయింట్ లో -10 మ్యూ కూలుమ్ చార్జ్ ఉంది. బి పాయింట్ లో +10 మ్యూ కూలుమ్ చార్జ్ ఉంది. O డైపోల్ సెంటర్. అబ్జర్వేషన్ పాయింట్ P +10 మ్యూ కూలుమ్ సైడ్ లో యాక్సిస్ మీద ఉంది. ఫ్రెండ్స్, మన టార్గెట్ ఏంటి? అబ్జర్వేషన్ పాయింట్ P దగ్గర టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేయడం. గివెన్ దట్ క్వశ్చన్ లో ఇచ్చిన వాల్యూస్ ని SI యూనిట్స్ లో రాయడం చాలా ఇంపార్టెంట్. చార్జ్ Q = 10 మైక్రో కూలుమ్. ఫ్రెండ్స్, మైక్రో అంటే 10⁻⁻6 కాబట్టి 10 మైక్రో కూలుమ్ = 10 × 10⁻⁻6 అంటే 10⁻⁻5 కూలుమ్ వస్తుంది. డిస్టెన్స్ బిట్వీన్ చార్జెస్ 2A = 5 mm. సెంటర్ నుండి ఒక చార్జ్ వరకు డిస్టెన్స్ A = 5/2 = 2.5 mm. సెంటీమీటర్స్ లో 0.25 సెంటీమీటర్స్. అబ్జర్వేషన్ పాయింట్ OP = 15 సెంటీమీటర్స్ కాబట్టి పాజిటివ్ చార్జ్ నుండి అబ్జర్వేషన్ పాయింట్ P వరకు డిస్టెన్స్ PB = 15 - 0.25 = 14.75 సెంటీమీటర్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు +10 మైక్రో కూలుమ్. ఫ్రెండ్స్, ముందుగా +10 మైక్రో కూలుమ్ చార్జ్ ఒక్కటే ఉందని ఇమాజిన్ చేద్దాం. అబ్జర్వేషన్ పాయింట్ P నుండి +10 మైక్రో కూలుమ్ చార్జ్ వరకు డిస్టెన్స్ PB = 14.75 × 10⁻² మీటర్స్. కాబట్టి కూలుమ్స్ లా ప్రకారం E plus = 1/4πε0 × Q/PB². వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 4.13 × 10⁻6 N/కూలుమ్ వస్తుంది. డైరెక్షన్ పాజిటివ్ చార్జ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఫ్రమ్ పాజిటివ్ చార్జ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు -10 మైక్రో కూలుమ్ చార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. అబ్జర్వేషన్ పాయింట్ P నుండి -10 మ్యూ కూలుమ్ చార్జ్ వరకు డిస్టెన్స్ PA = 15.25 సెంటీమీటర్స్. దీని మీటర్స్ లో కన్వర్ట్ చేస్తే 15.25 × 10⁻² మీటర్స్. కాబట్టి కూలుమ్స్ లా ప్రకారం E - = 1/4πε0 × Q/PA². వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మనకి E - = 3.86 × 10⁻6 N/కూలుమ్ వస్తుంది. నెగిటివ్ చార్జ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు నెగిటివ్ చార్జ్ వైపుకు టువార్డ్స్ నెగిటివ్ చార్జ్ ఉంటుంది. రిజల్టెంట్ వెక్టర్. ఫిగర్ ని అబ్జర్వ్ చేయండి. E ప్లస్ డైరెక్షన్ BP లో ఉంది. E మైనస్ డైరెక్షన్ PA లో ఉంది. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. కాబట్టి సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ప్రకారం E = E + EQ. వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి E = 2.7 × 10⁻5 N/కూలుమ్. డైరెక్షన్ అలాంగ్ BP. ఫ్రెండ్స్, ఇది కూలుమ్స్ లా యూజ్ చేస్తే వచ్చిన ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం డెరైవ్ చేసిన యాక్సియల్ పొజిషన్ ఫార్ములాను యూజ్ చేసి వెరిఫై చేద్దాం. ముందుగా అబ్జర్వేషన్ పాయింట్ డైపోల్ నుండి ఎంత దూరంలో ఉందో చెక్ చేద్దాం. OP/BP = 15/0.25 = 60. అంటే అబ్జర్వేషన్ పాయింట్ డైపోల్ నుండి చాలా దూరంలో ఉంది. కాబట్టి A ఈజ్ వెరీ లెస్ దెన్ R. కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అందుకే మన డెరైవ్డ్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. డైపోల్ మూమెంట్. ఫ్రెండ్స్, డైపోల్ మూమెంట్ = Q × 2A. సో డైపోల్ మూమెంట్ = 5 × 10⁻8 సెంటీమీటర్స్ అవుతుంది. మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి E = 2.6 × 10⁻5 N/కూలుమ్ వస్తుంది. బోత్ వాల్యూస్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. ఎందుకంటే అబ్జర్వేషన్ పాయింట్ డైపోల్ నుండి చాలా దూరంలో ఉంది కాబట్టి అప్రాక్సిమేషన్ కరెక్ట్ గా వర్క్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1.9 లో సెకండ్ పార్ట్ ని సాల్వ్ చేద్దాం. డిటర్మైన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్ Q 15 cm away from O on a line passing through O and normal to the axis of the dipole. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లమ్ ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వేషన్ పాయింట్ Q డైపోల్ యాక్సిస్ మీద లేదు. అబ్జర్వేషన్ పాయింట్ Q సెంటర్ O నుండి 15 cm డిస్టెన్స్ లో ఉంది.
అలాగే డైపోల్ యాక్సిస్ కి పెర్పెండిక్యులర్ గా ఉన్న లైన్ మీద ఉంది. కాబట్టి ఇది మన కేస్ 2 ఈక్వటోరియల్ పొజిషన్. ఫస్ట్ ఫిగర్ ని అబ్జర్వ్ చేయండి. ఏ పాయింట్ లో -10 మ్యూ కూలుమ్ ఛార్జ్ ఉంది. బి పాయింట్ లో +10 మ్యూ కూలుమ్ ఛార్జ్ ఉంది. ఓ డైపోల్ సెంటర్. అబ్జర్వేషన్ పాయింట్ నెగటివ్ ఛార్జ్ ఉండి అబ్జర్వేషన్ పాయింట్ వరకు డిస్టెన్స్ లైన్ మీద PA is equal to 15 plus 0.25 రెండు చార్జెస్ is equal వరకు to డిస్టెన్స్ 15.25 centimeters. AQ ఈక్వల్ టు BQ. అందుకే రెండు ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. డిఫరెన్స్ డైరెక్షన్ లో మాత్రమే ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ U2 +10 మైక్రోకూలుమ్. అబ్జర్వేషన్ పాయింట్ Q నుండి +10 మైక్రో. ఫ్రెండ్స్ ఇక్కడ మన √R² + A² ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. సో మీటర్స్ లో కూలుమ్ చార్జ్ వరకు డిస్టెన్స్ BQ ఈజ్ ఈక్వల్ టు √15² + 0.25² సెంటీమీటర్. సో ఆన్సర్ మనకి మీటర్స్ లో కావాలి కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 15² + 0.25² ఇంటూ 10⁻² మీటర్స్. కూలుమ్స్ లాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి E ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 3.99 ఇంటూ 10⁶ న్యూటన్ కూలుమ్ వస్తుంది. దీని యొక్క డైరెక్షన్ ఫిగర్ లో చూపించిన డైరెక్షన్ లో డయాగనల్ గా యాక్ట్ చేస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ U2 -10 కూలుమ్. అబ్జర్వేషన్ పాయింట్ Q నుండి -10 మైక్రోకూలుమ్ చార్జ్ వరకు డిస్టెన్స్ కూడా సేమ్. AQ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 15² + 0.25² సెంటీమీటర్స్. దీని మీటర్స్ లో కన్వర్ట్ చేసి కూలుమ్స్ లలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి E మైనస్ ఈజ్ ఈక్వల్ టు 3.99 ఇంటూ 10⁻⁶ న్యూటన్ పర్ కూలుమ్ వస్తుంది. కాబట్టి ఫిగర్ లో చూపించిన దీని యొక్క డైరెక్షన్ కూడా డయాగనల్ గా యాక్ట్ చేస్తుంది. రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫ్రెండ్స్ ఫిగర్ 1.18b ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. E+Q మరియు E-Q రెండు డయాగనల్ డైరెక్షన్ లో ఉన్నాయి. కాబట్టి క్యాలిక్యులేషన్స్ ఈజీ చేయడానికి వాటిని రిజాల్వ్ చేద్దాం. వెర్టికల్ కాంపోనెంట్స్ E+Q మరియు E-Q ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కానీ మాగ్నిట్యూడ్ ఈక్వల్. సో బోత్ ఆర్ క్యాన్సిల్. అంటే వెర్టికల్ కాంపోనెంట్స్ క్యాన్సిల్ ఈచ్. ఇప్పుడు హారిజాంటల్ కాంపోనెంట్స్ ని అబ్జర్వ్ చేయండి. E+cos θ మరియు E-cos θ రెండు BA డైరెక్షన్ లో ఉంటాయి కాబట్టి అవి యాడ్ అవుతాయి. అందుకే అబ్జర్వేషన్ పాయింట్ Q దగ్గర మిగిలేది హారిజాంటల్ కాంపోనెంట్ మాత్రం. రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ E+Q cos θ. ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకు తెలుసు E+Q ఈజ్ ఈక్వల్ టు E-Q. కాబట్టి E ఈజ్ ఈక్వల్ టు 2E+Q ఇంటూ కాస్. ఫ్రెండ్స్ ట్రయాంగిల్ ని అబ్జర్వ్ చేయండి. ఎడ్జెంట్ సైడ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0.25 సెంటీమీటర్స్. హైపోటెన్యూస్ ని యూజ్ చేస్తే మనకి √15² + 0.25² సెంటీమీటర్స్ వస్తుంది. సో కాస్ θ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు 0.25 బై √15² + 0.25. ఇప్పుడు దీన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి E ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3.99 ఇంటూ 10⁶ ఇంటూ 0.25 బై √15² + 0.25². దీన్ని సాల్వ్ చేస్తే మనకి E ఈజ్ ఈక్వల్ టు 1.33 ఇంటూ 10⁵ న్యూటన్ పర్ కూలుమ్ వస్తుంది. దీని యొక్క డైరెక్షన్ అలాంగ్ B. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డెరైవ్ చేసిన ఈక్వటోరియల్ పొజిషన్ ఫార్ములా యూజ్ చేసి వెరిఫై చేద్దాం. ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం. P ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 10⁻⁸ సెంటీమీటర్. ఫార్ములా E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ P/r³ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 10⁻⁻² మీటర్స్. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి E ఈజ్ ఈక్వల్ టు 1.33 ఇంటూ 10⁵ న్యూటన్ పర్ కూలుమ్ వచ్చింది. ఫ్రెండ్స్ సేమ్ ఆన్సర్ వచ్చింది. అంటే మనం డెరైవ్డ్ ఫార్ములా కరెక్ట్ అని ఈ న్యూమరికల్ ప్రూవ్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఈ ఎగ్జాంపుల్ నుండి ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఈక్వటోరియల్ పొజిషన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కన్నా 2 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే E యాక్సియల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ E ఈక్వటోరియల్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే BKS యూనివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. Until then, keep learning, keep growing. This is Question from BKS Universe signing off.